నమస్తే. తెలంగాణలో చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొన్న జరిగిన మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత భవిష్యత్ ఎవరిది, ఏ పార్టీ ముందున్నది, ఏ పార్టీ తర్వాత ఉన్నది, అలయన్స్ ఎట్లుండబోతున్నది, ఇప్పటి నుంచే డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటుగా ఇవాళ క్యాబినెట్ అంతా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నాయకులతో భేటీ కావడం, ఇది బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరని మాట్లాడడం. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కవిత పార్టీ పేరు ఏంటి అనేది మనమే దాన్ని బయటపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఆమె తెర మీదకి రాబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు, నేనే 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. 10.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎట్లా నువ్వైతావు అని రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు. ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా రాబోయే ఈ సంవత్సరాల కాలంలో ఈ 3 పార్టీలే ఉంటాయా, ఇంకొక పార్టీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, వస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఆర్ఎల్డి పార్టీ తెలంగాణ చీఫ్. సార్ నమస్తే. ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మెజారిటీ గవర్నమెంట్కి అనుకూలంగానే రిజల్ట్ అనేది వచ్చింది. వన్స్ వార్డ్ మెంబర్స్ గెలిచిన తర్వాత ఇంకా పెరిగింది, ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒక దగ్గర బుల్డోజ్ చేసి, ఇంకో దగ్గర ఇంకోటి నడిచింది మొత్తానికి. ఓవరాల్గా ఈ రిజల్ట్స్ ఏ పార్టీ బలంగా ఉంది అని మీరు చెప్పగలుగుతారు రిజల్ట్స్ తర్వాత? మనం గతంలో కూడా వాడుకున్నాం ఈ సబ్జెక్టు. అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే, నేనన్నది రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఇది. అవును, అందులో అనుమానం లేదు. అప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా అదే రకంగా ఉన్నాయి. ఈవెన్ సర్పంచ్లు బీఫార్ ఉన్నా లేకున్నా మెజారిటీ వాళ్ళే తీసుకున్నారు. ఎవడన్నా అటు ఇటు వేరే పార్టీకి వస్తే కూడా తర్వాత కలుపుకున్నారు. వాళ్ళు ఆపలేరు ఎవరు, ఎందుకంటే దానికి అసలు బీఫామే లేదు. టెక్నికల్గా వాళ్ళకి పోవడానికి ఇక్కడ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే డబ్బులు, పవర్, ఇలా స్థానికంగా పోలీస్ కేసులు ఇవన్నీ ఉండాలంటే అధికార పార్టీలు ఉంటేనే సాధ్యపడుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అదే దీనికి కూడా వర్తించింది. ఇక్కడ కూడా ఇప్పుడు నేను జరిగినటువంటి మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు కూడా మనకు కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినాయి. నేనైతే కాసుకుస్తూ లేస్తుంది బీజేపీ, ఇంకా కాస్త లేస్తుంది బీఆర్ఎస్ అనుకున్నా, కానీ అది ఎందుకో మీరు చూస్తే కేసీఆర్ అంటే బయటికే రాలేదు. హరీష్ అండ్ కేటీఆర్ తనది సీరియస్ తీసుకోలేదు. అందులో వాళ్ళ మున్సిపాలిటీస్కి పరిమితం అయిపోయారు. కేటీఆర్ 4-5 రోజులు మొత్తం సిరిసిల్లలోనే ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ఇట్లా పరిమితం కావటం, వేరే దగ్గరికి పోకపోవటం, దానివల్ల దాని ఫోకస్, కాన్సన్ట్రేషన్ లోపించింది బీఆర్ఎస్లో కూడా. దాని ఇంపాక్ట్ కనపడుతుంది మనకు. టు దట్ ఎక్స్టెంట్ కాంగ్రెస్కి లాభం జరిగింది. వాళ్ళు సీరియస్ తీసుకున్నారు కాంగ్రెస్. కానీ ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి పోయాడు, మరి ప్రతిపక్ష నాయకుడు బయటికి రాలేదు. ఇది బీజేపీ అయితే నిజానికి ఇద్దరు కూడా దొందుందే. అవినీతిలో ఇద్దరు ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీ పడుతున్నాడు మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అసలు కేసీఆర్ అవినీతి, వాళ్ళ మొత్తం కుటుంబ పాలన అంటే అంతకు మించిపోయారు. వాళ్ళేమో కుటుంబం 4 తిన్నారు, 5 అని అప్పుడు అనుకుంటే 40 మంది తింటారు. ఊరికి 5 తయారయ్యాడు. నాకు ఎవరో తెలిసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండే, మన ఆలయ దగ్గర ఉంటాడు. ఆయన నాకు చెప్తున్నాడు అన్నమాట, ఒక కార్పొరేటర్. అతను ఒక కార్పొరేటర్ కాంటెస్ట్లో పడితే ఎన్నో కంపెనీలు ఉంటాయి ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ ఒక్క కంపెనీకి 20 లక్షలు అడిగినాడు. ఇస్తావా చేస్తావా, వర్చువల్లీ ఆయన బ్లాక్మెయిల్, మూసేయిస్తాం, దీనికి కంప్లైంట్ ఇస్తాం, దేనికి పొల్యూషన్ కంట్రోల్ అట. అది 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది పరిశ్రమ. ఇంతవరకు పొల్యూషన్ గురించి మాట్లాడలేడు. నిజానికి పొల్యూషన్ చెక్ చేసేట పరిశ్రమ, నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ అది. ఆ నేమ్ బేస్డ్ ఇండస్ట్రీకి పొల్యూషన్ ఉంటుంది, ఉన్న పొల్యూషన్ కాపాడేటువంటి పరిశ్రమ. దాన్ని వీళ్ళు బ్లాక్మెయిల్. ఒక్క కంపెనీ దగ్గర 20 lakhs ఒక కార్పొరేట్ అడిగితే మొత్తం తెలంగాణ ఉన్నటువంటి కంపెనీల మీద ఎట్లా పడ్డారో, మరి ఎంత లూటీ జరిగిందో, ఎవడికి ఏం టార్గెట్ చేసిండో, ఎవడిని బ్లాక్మెయిల్ చేసిండో నువ్వు యూ కెన్ ఇమాజిన్. అది జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్గా మనం కూడా భావించినట్టే ప్రజలు కూడా భావిస్తున్నారేమో, ఒక ఆల్టర్నేట్ కింద బీజేపీ ఎమర్జ్ అయిద్దేమో అని అనుకుంటే శుభ్రంగా పడుకున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళు కూడా ఏదో ఆ ఎంపీలు ఒకరిద్దరు ఉన్న కార్పొరేషన్స్లో తప్ప మిగతా చోట్ల ఏం పెద్దగా. సంజయ్ దగ్గర ప్రభావితం చూపించారు, నిజామాబాద్లో ఆయన ప్రభావం చూపించచ్చు, కానీ బట్ అది మనం ఆల్టర్నేటివ్గా వాళ్ళు లేస్తారు రేపొద్దున అనేటువంటి స్థాయిలో లేరు. సౌత్లో అయితే అసలు లేనే లేదు. ఏమన్నా నార్త్లో కొన్ని ప్రాంతాలు తప్ప, అక్కడక్కడ ఉన్న పాకెట్స్లో తప్ప వీళ్ళు లేరు. అసలు లేవాలి, ఈ వ్యాక్యూమ్లో రావట్లేదు. కాబట్టి మీరు నా కామెంట్ కరెక్ట్. ఆల్టర్నేటివ్ ఫోర్స్ అది క్రియేట్ కావడానికి ఇరువు తెలంగాణలో స్కోప్ ఉంది. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పెట్టిండ్రు, అవినీతి విచ్చలవిడ జరుగుతుంది, ట్యాగ్ లేనటువంటి నిధులు, నీళ్లు, నియామకాలకు దిక్కు లేదు. అండ్ నిరుద్యోగులు ముఖ్యంగా 2 lakhs ఉద్యోగాలు ఇచ్చినా, మరి అన్ని కలిపి మీరు టోటల్ చేసి 28 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మిగిలిన 26 లక్షల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, అది ఎక్స్ప్లోడివ్ సిచ్యువేషన్ వాళ్ళదైతే అట్లా ఉంది. సో దీనికి సమాధానాల కోసం ఎత్తుకుంటారు వాళ్ళు. నిరుద్యోగులు ఎత్తుకుంటారు, సామాన్యుడు ఎత్తుకుంటాడు.
సో దీనివల్లనే మీరు అన్నది కరెక్ట్. ఆల్టర్నేటివ్కి స్కోప్ ఏమైనా వస్తుందా, కొత్త పార్టీ ఏమైనా వస్తుందా, మరి అది మల్లన ద్వారా వస్తుందా, కవిత ద్వారా వస్తుందా అంటే మరి నిన్న మొన్న వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపెట్టలేకపోయారు. ఉన్నారు కదా, ఒక ఆమె అయితే నేను సింహమే నా గుర్తని ప్రకటించుకున్నాను. గెలిచడం ఆమెకు సంబంధం లేదు. అదే ప్రచారం ఎక్కడ చేసింది, పోయి మాకు ఓటేయండి సింహం మాదే అని ఎక్కడ ఓటు అడిగి కత్తరైన ఏమేంటో నాకు తెలియదు. ఎవరు అన్నారు నాకు కాస్త ఓట్లు అయితే పడ్డాయి సార్ అని. అది ఒక దగ్గర గెలిచినట్టున్నారు, ఒక 4-5 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్ కొద్దిగా కనపడ్డాడట, బట్ ఆశించిన స్థాయిలో లేడు ఆయన కూడా. సో ఆల్టర్నేట్ ఎవరు మరి? సో మీరు అన్నదానికి ఆల్టర్నేటివ్ యొక్క స్కోప్ ఉంది, డెఫినెట్లీ అందులో రావాలి. ఈ మధ్య బీసీ కాన్సెప్ట్ కూడా పెరిగింది కదా, ఎంత పార్టీ పరంగా ఇచ్చినా ఒక ప్రబలమైనటువంటి దీనికి లేచింది. దాన్ని కూడా కన్సాలిడేట్ చేసుకోవడం కనపడట్లా. ఎవరైనా కన్సాలిడేట్ చేసుకుంటే మీరు అన్నట్టు ఆల్టర్నేట్ క్రియేట్ అవుతుంది, ఆ స్కోప్ అయితే తెలంగాణలో కనపడుతుంది. మరి ఎందుకో అక్కడ కూడా మనం ఆశించిన స్థాయిలో. సో ఇప్పుడు ఈ పొత్తుల సంబంధించిన చర్చ కూడా నడుస్తున్నది. మీరు చూడండి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో కూడా అసలు అర్థం కావట్లేదు. ఐడియాలజీలు, సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. బీజేపీ కాంగ్రెస్ కలిసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసింది. కరెక్ట్ మీరు చెప్పింది. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న బీజేపీ కాంగ్రెస్ కలవదు అనుకుంటే వాళ్ళు కలిసి మళ్ళీ పార్టీ గుర్తుల మీద జరిగిన ఎలక్షన్, గుర్తుల మీద జరిగింది. ఓ పక్క సుప్రీంకోర్టు లొల్లి అవుతుంది. 8 మందినేమో ఆయన అసలు పార్టీ మారలేదని చెప్పి స్పీకర్, ఇద్దరేమో ప్రబలంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా వెనక ముందు అవుతున్నాడు వాళ్ళు ప్రకటించడానికి. అటువంటి పరిస్థితులు వేరే వాడు రావడం ఆగిపోయింది. ఒకప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో మైగ్రేషన్ అయిపోయింది. ఎక్కడైతే రేపు ఇబ్బంది కాబట్టి ఇక్కడ కూడా అది వర్తించాలి. ఏం కనపడతలేదు. అది మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ గెలవడం ఏంటి, బీఆర్ఎస్ వీళ్ళు గెలవడం ఏంటి, కాంగ్రెస్ గెలవడం ఏంటి, విచిత్రమైన పొత్తులు అసలు అంతు పడకుండా విచిత్రమైన పొత్తులు. స్థానిక అవసరాల కోసమో మరి స్థానికంగా ఇవన్నీ పట్టించుకోవడం మనకు తెలియదు. కానీ అసలు ఈ పార్టీ ఇది, ఈ పార్టీ ఇది అని చెప్పే పరిస్థితి లేదండి. లేదు. అట్లా విచిత్రమైనటువంటి పొత్తులు కనపడుతున్నాయి. అండ్ పైసలు నేను మా పార్టీ నుంచి మేము డబ్బులు ఇవ్వడానికి అవినీతికి వ్యతిరేకమని మొదలుపెట్టాం కదా, పెట్టి మేము ఓన్లీ మెటీరియల్స్ ఇస్తాం, వాల్ రైటింగ్కి ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, కరపత్రాలు ఇస్తాం అంత పైసలు ఏమన్నా. వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి 350 చీరలు ఇచ్చిండట. 350 చీరలు ఇచ్చిండ కార్పొరేటర్ కొత్తగూడెంలో. వాడికి 11 ఓట్లు పడి. నేను అదేంద్రా చీరలు తీసుకోవడం వేయాలి ఎందుకంటే అన్న నేను ఇచ్చిన ప్రతి చీర ఇచ్చిన ప్రతి కాడ 10,000 ఇచ్చారు కాంగ్రెస్ అన్నాడు. ఇంకేం చేస్తారు, 10,000 ఇది 200 రూపాయలు పెట్టి ఇచ్చింటాడు చీర. దీనికి నా 10,000కి లెక్కలేదు. లెక్కగా చీర ధర ఎంత అనేది తెలిసిపోతుంది, చీర ముట్టుకోగానే తెలిసిపోతుంది. సో అట్లా మొత్తం కలుషితమైనటువంటి వాతావరణం. ఒక ఎన్నికలన్నీ ఫార్స్ అయిపోయినాయి. డెమోక్రసీ అనడానికి కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి పడుతుంది. ఇది ఏం డెమోక్రసీ. సో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది ఇక మాకు తిరుగులేదు, ఇక మేమే, ఇక మాకు అసలు ఇక సర్పంచ్లు మేమే అయినాం, లోకల్ బాడీస్లో మున్సిపాలిటీ మేమే, రేపు జిహెచ్ఎంసీ మాదే, జెడ్పీటీసీ మాదే, జెడ్పీ చైర్మన్లు మావే అని వాళ్ళు ఒక ధీమాలో ఉన్నారు. మీరు బీఆర్ఎస్ ఏమో వచ్చిందే మాకు ఎక్కువ అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు మాకు మున్సిపాలిటీ రాకపోయినా ఆడో 2 వార్డు గెలిచిన వాళ్ళు గొప్ప. ఓటు శాతం పెరిగిందంటాడు రామచంద్ర. ఇది వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పే శాతం పెరిగిందంటాడు. ఇక సీట్లు రావాలని ఓట్లు ఎందుకు, సీట్ల ద్వారా చూపించాలా శక్తి ఎంత, సీట్లు తగ్గడం ఏంది, ఓట్లు పెరగడం ఏంది, అది దానివల్ల ప్రయోజనం లేదు కదా. సో ఈరోజు ఆ పరిస్థితి అనేది నేనేమంటున్నానంటే, ఈయన అనడానికి 10.5 ఏళ్ళు నేనే ఉంటా అంటే నడవదు. అట్లా ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ యొక్క ప్రభావం అన్నది ఎమ్మెల్యే ఎంపీల్లో ఉండదు. అది గతంలో మనం చూసాం కదా, 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఆ లెక్క ప్రకారం 1-2 ఎంపీ సీట్లు గెలవాలి. 8 ఎట్లా వచ్చినాయి అంటే ప్యాటర్న్ మారుతుంది అక్కడ. ఈ వేసే ఓటు వేసేవాడు ఎమ్మెల్యేకి పద్ధతులు వేస్తాడు, ఎంపీకి వచ్చేవాడు ఇంకో పద్ధతులు వేస్తాడు. అది మనం మొన్ననే చూసాం రీసెంట్ టైమ్స్లో. రేపు రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం అక్కడ ఉండదు. అప్పుడున్న వేవ్ ఆ పార్టీలో ఎవరైతే ఎమర్జ్ అవుతారో, మీరన్నా ఆల్టర్నేట్ శక్తి కూడా దిగండి అనుకోండి, అడిదికి చూస్తారు. అరే వీడు వచ్చేటట్టు అనుకుంటే ఇదంతా ఖతం, వీళ్ళ ఎఫర్ట్ అంతా పోతుంది. ఇక పైసలు పంచినా పోతుంది. మనం చూసినాం కదా, కేసీఆర్ అనేవాడు ఇక్కడ పైసలు పంచకుండా ఎలక్షన్ పోయినా ఆ టెలిఫోన్ స్కామ్లో వాడు చెప్తానే కూడా నా వాహనాల్లోనే తీసుకుపోయి పలానా గెలిచినవానికి 8 కోట్లు ఇచ్చిన, రాజగోపాల్ దగ్గర మేము పోయి 10 కోట్లు పట్టుకున్నాం ఆ టెలిఫోన్ సంభాషణలు విని చెప్పినాక మీరు ఇంకేముంటుంది అంటే ఇప్పుడు ఈ అలయన్స్ చూసిన తర్వాత రేపు ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్న ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎవరు అధికారంలో బీఆర్ఎస్ బీజేపీతో పెట్టుకున్న ఆశ్చర్యం లేదు, బీజేపీని ముందు పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుకున్న ఆశ్చర్యం లేదేమో. అది లేదు, ఎట్లా జరగవచ్చు. ప్రీ పోల్ అలయన్స్ ఉంటేనేమో మీరు చెప్పినట్టు జరుగుతాయి. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ అనుకోండి, అప్పుడు గెలిచిన తర్వాత మీరు అన్నట్టు ఇటు పరిగెత్తారు. అంతే పరిగెత్తి ఇక 5-6 తక్కువ నోటితో జతగట్టి వాళ్ళు అధికారులు. చిన్న స్టేటే 119. సరే సీట్లు పెరిగితే 100 అవుతుందేమో, 150 అంటున్నాడుగా.
అంటున్నాడు. జమిలీ ఎన్నికలు అవుతాయి, అందుకనే 10.5 అన్నాడు. 6 నెలలు ఎట్లా ఎక్కువ వస్తుంది అంటే జమిలీ ఎన్నికలు అయితే ఇక్కడున్న 5.5 చేస్తుంది పార్లమెంట్. అదే పార్లమెంట్ అప్ టు 1 year దాన్ని కుదించవచ్చు 6 నెలలు, లేదా ఒక 6 నెలలు పెంచవచ్చు. ఆ పవర్ అబ్సల్యూట్ పవర్ వీళ్ళకు ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఒక ఎన్నికైనటువంటి అసెంబ్లీ 5 ఏళ్ళే ఉండాలి కదా, దాన్ని 5.5 ఏళ్ళు చేసుకోవాలి, లేదా 5 4.5 చేయొచ్చు. ఆ పవర్ పార్లమెంట్కి ఉంటుంది. ఏది జమిలీ అనేది వస్తే ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అది దృష్టిలో పెట్టుకొని సీఎం అనే టర్మ్ అప్పటికి అయిపోద్ది కాబట్టి ఇంకా 6 నెలలు ఉంటుంది కాబట్టి 6 నెలలు కూడా నన్నే ఎక్స్టెన్షన్ ద్వారా పెట్టుకుంటారు అంటాడు. ఆయన లాజిక్ అది. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పుడు నిన్న ఆయన ఎవరు రఘునందన్ గారు బీఆర్ఎస్ కోటేసారు, చూసారు కదా, వాళ్ళ కాళ్ళనే వచ్చి ఎందుకు ఓటేసారు అంటే మరి అక్కడ కరీంనగర్లో కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సైలెంట్ చేసి బీజేపీకి సహకరించలేదా, అదెందుకు అడగరని అంటారు. అరవింద్ అంటున్నారు ఆయన ఇప్పుడు కరీంనగర్లోనేమో బీజేపీకి సపోర్ట్ చేస్తారు, మరి మా దగ్గర ఏమైంది వాళ్ళు కలిసి ఎందుకు పోటీ చేయలేదు అనే కలిసి ఎందుకు చేశారు, మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదు. వీళ్ళంతా టాల్ లీడర్స్, అంటే పేరు ఉన్నవాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు, రఘునందన్ కానీ అరవింద్ కానీ ఎవడో ఏదో చేస్తే మనం పట్టించుకోం. కానీ ఇట్లాంటి వాళ్ళు కనుక క్రాస్ రూటింగ్ ఇస్తే నిజంగా కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నువ్వు ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నావు, అవును, నీ ఒక విధానాల గురించి మాట్లాడుతున్నావు, వాయిస్ అంతా బీఆర్ఎస్ అగైనిస్ట్గా మాట్లాడినావు, త్రోవుట్గా. అసలు వాళ్ళని వ్యతిరేకించే నువ్వు రాజకీయంలో నిలబడ్డావు. నువ్వు నిలవడానికి కారణం అది, నువ్వు ఎట్లా పోరాడినావో ఆ పోరాటాన్ని చూసి నేను వాళ్ళు యాక్సెప్ట్ చేసిండు పబ్లిక్. వాడు రకంగా దానికి రివార్డ్ ఇచ్చారు. నువ్వు ఆ క్యారెక్టర్ కాపాడుకోవాలి కదా పోయి. నువ్వు పోయి మళ్ళీ నేను టీఆర్ఎస్కే ఓటేస్తా, ఆయన మా గురువు అని అంటే ఎట్లా? చాలాసార్లు అన్నాడు నువ్వు, అవునందను ఆయన మా గురువు అన్నాడు. గురువు అని కాదు, ఇప్పుడు ఏకంగా వెళ్ళి ఓటేసి ఇవి కరెక్ట్ కాదు. పాల్వాయి హరీష్ కూడా క్రాస్ ఓటింగ్ చేసి, అవును, అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడ కాంగ్రెస్ బీజేపీ కలిసింది, బీజేపీకి వచ్చిన వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి ఇచ్చారు. మీరు అసలు ఏదో చెప్తున్నా, ఇవన్నీ కూడా విపరీత ధోరణులు. కొందరికి ఎవడో మామూలు వేస్తే మనం పట్టించుకోవాల్సిన కానీ ఒక క్రెడిబిలిటీ ఉండి ఒక వాదం మీద మనందరినీ కూడా మాట్లాడుతూ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ కనుక ఇట్లాంటి క్రాస్ ఓటింగ్ లేదా ఐడియాలజికల్ని దాటి పక్కకు తిరిగి ఓటేస్తే చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు జరిగింది అది. అదే అంటున్నాయి, దీన్ని బేస్ చేసుకుని మనకు అర్థమవుతుంది ఏంటంటే రేపు ఏ పొత్తులైనా కుదుర్చుకోవచ్చు. అదే అందుకనే నా అనుమానం, ఇక్కడ ఐడియాలజీ లేదు, సిద్ధాంతం లేదు, ఏం లేదు, అధికారమే ఐడియాలజీ అంతే. సో ఆ కారణం చేత నా అనుమానం ఏంటంటే రేపు ఎలక్షన్ లోపల మీకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అనేది పొత్తు పెట్టుకుంటే ఏమనుకుంటాను, ప్రీ పోల్ అలయన్సే పెట్టుకుంటే అనుకుంటున్నారు. ఓకే, జరిగే అవకాశం. సో ప్రీ పోల్ అలయన్స్ బీఆర్ఎస్ బీజేపీ పెట్టుకుంటే కాంగ్రెస్కి కష్టమే కదా, చాలా కష్టం అసలు. ఆరు అధికారులకు మీకు అక్కడ కూడా జరిగింది అదే కదా. జగన్ మీరు ఎవరైనా అనుకున్నాం మనం 11 సీట్ల పరిమితి ఎప్పుడైతే అసలు నిజానికి చంద్రబాబుకి ఎంట్రీ లేకుండే బీజేపీ కూటమిలో, ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పూనుకొని దాన్ని మంచిగా కోఆర్డినేట్ చేసి ఒక కూటమికి ఇంత తక్కువ సీట్లకు అడ్జస్ట్ అయ్యి ఆయన ఎప్పుడైతే అలయన్స్ కుదిర్చిండో ఒక వేవ్ అయిపోయింది. ఆ వేవ్ ముందు మనం చూసినాం అసలు అంతే 10 సీట్లకు 11 సీట్లకు పరిమితం. ఇక్కడ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు 10.5 అంటున్నాడు కదా, అసలు 20 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యం లేదు, ఉన్నది 63 కదా. తర్వాత ఎంతమంది కలుపుకున్నావు పక్క వేరే విషయం. నువ్వు కూడా అదే 15-20 సీట్లకు పరిమితం అవుతుంది. అట్లాంటి అలయన్స్ ఇక్కడ వస్తాయని అనుకుంటున్నాను. అది పడదా అంటే సాధ్యపడుతుందని ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నది కదా, మన ఎదురు కనపడుతున్నాయి. అంతే, పవర్లోకి వచ్చేస్తాం మనం అనుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. లేదా మీరు చెప్పినట్టు థర్డ్ ఇంకొక పార్టీ, కొత్త పార్టీ రావాలి. పీసీ కాన్సెప్ట్ బలమైన కాబట్టి బలమైన ఒక వ్యక్తి ఎవరన్నా ఒక కొత్త పార్టీని పెడితే అప్పుడు ప్రజలు ఆదరించేటువంటి అవకాశం కూడా ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదని కాదు, అప్పుడంతా అటు ఇటు అయిపోతుంది. అందరు టీఆర్ఎస్ ఒకప్పుడు ఏం లేకుండా కదా, జీరో కదా. టీఆర్ఎస్లో పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే కానీ ఇంకో అభ్యర్థి కానీ ఎక్కడి నుంచి వచ్చారు? వాడు ప్రొడక్షన్ అంతే కదా, వేరే పార్టీల నుంచి. ప్రొడక్షన్ అంతా వేరే సెంటర్స్ నుంచి కదా, తెలుగుదేశం, కాంగ్రెస్ అంతా వాళ్ళ సవాదులే. అంతే, వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ అయినాడు, ఉద్యమం చేయబట్టి ఆ ఊతంతో గెలిచారు. సో ఆ రకంగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. అది మీరు అనేది కరెక్ట్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కానీ ఎవరు ఆ టాల్ లీడర్ ఎవరు? వీళ్ళందరినీ కలుపుకునేవాడు ఎవడు? డబ్బులు కూడా ఉన్నాయా లేవా? ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఈయన ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి కలిసి పెట్టొచ్చేమో అనేది ఒక చర్చ. ఇద్దరు పవర్ఫుల్లే, మరి ఇద్దరు పవర్ఫుల్లే, ఇద్దరు కూడా యాక్సెప్టెన్స్ ఉంది పబ్లిక్లో. గతంలో మనం రాజగోపాల్ గురించి అనుకున్నాం, ఈయన ఇంట్లో ఉండే వ్యక్తి కాడు, ఏదో గెలుపుతూనే ఉంటాడు. ఆయన అలాంటి అంటుండు కదా, మంత్రి పదవి ముఖ్యమంత్రి తీసుకుంటా అంటుండు కదా. క్లాక్ టవర్లో సెంటర్లో నేను విలేకరులు అమలుపడ్డారు, చర్చలు కూడా పెట్టాడు టీవీ టాలు. ఎందుకంటే దిలీప్ కుమార్ ఈయన ఏమైనా టచ్లో ఉన్న టచ్లో కూలగొడుతున్నారు, టిప్పు లేకుండా పొగరాదు కదా, అందులో ఈయన చీఫ్ ఏజెంట్గా పనిచేసాడు అనే సైకాలజీ తెలిసి ఒక చర్చ జరిగింది. అప్పుడు రాజగోపాల్ సైలెంట్ ఉండే, మాట్లాడే. నేను అన్నది కరెక్ట్. ఆఫ్టర్ 3 months ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు మంత్రి పదవి అయిపోతే గుంజుకుందాం సీఎం పదవి అన్నాడు. ఎట్లా? నువ్వు ఎక్కడో ఏదో అందరినీ టచ్ చేయకపోతే, వాళ్ళతో ఏదో టైప్ ఆఫ్ డైలాగ్స్ లేకపోతే, నీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ మాట అనవు కదా, పెద్ద మాట కదా అది.
మంత్రి ఆయన ఇచ్చేది మనమే గుంజుకుందాం ముఖ్యమంత్రి అని అంటే ఏదో అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన మొన్న నాతో మాట్లాడిన ఆడియో మీరు వినుంటారు కదా, దాదాపు 20-25 నిమిషాలు మాట్లాడిండు. ఇప్పుడు అవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత టీడీపీ కాంగ్రెస్ ఉంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడుంది, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా? ఇంకా రోజు రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన కామెంట్ కూడా ఓపెన్గా చేస్తున్నాడు, ఇదివరకు లేదు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడితే గ్రాడ్యువల్గా డిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ లేట్ అయింది, ఇప్పుడు ఆయన చేరి 2.5 years అయింది. అవును, బిగినింగ్లో రాహుల్ గాంధీ ఆయనకు ప్రామిస్ చేసిండు 80% నీకు మంత్రి పదవి ఇస్తాను. ఇటు పోయింది మరి, అది లేట్ కాలే. లేట్ అయ్యి ఇంకో 1 year తర్వాత ఇస్తే తీయకుంటేది పోయి మిగిలిన 1.5 yearకి నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు ఒకటే, తీసుకోపోయినా ఒకటే. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫ్రస్ట్రేషన్ గురై ఇట్లాంటి మీరు ఆల్టర్నేటివ్ ఏదైనా క్రియేట్ చేస్తే అది వేరు. ఆ శక్తి అతనికి ఉందని. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పార్టీ పెడితే ఏమన్నా స్కోప్ ఉంటుందా? ఇద్దరికి ఎవరికి వాళ్ళు పవర్ఫుల్, ఈటల అండ్ రాజగోపాల్ ఇద్దరు పవర్ఫుల్లే. మరి ఇద్దరు కలిస్తే శక్తి, అనుమానం లేదు. అది ఎట్లా అనేది చూడాలి. ఎందుకంటే ఈటల రాజేంద్ర కూడా ఆ పార్టీలో ఆయనకు చాలాసార్లు అవమానాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి కదా ఆయనకి. దానికి ఎంతైతే గుర్తింపు అతనికి రావాలో రాలే. ఏదైనా పదవి ఇస్తే ఏదో అని అనునయించడానికి ఇచ్చే పదవి తప్ప ఆయన శక్తికి తగిన పోస్ట్ ఇప్పటికీ కూడా బీజేపీ ఇవ్వలే, ఆయన వాడుకోవట్లే. కానీ గ్రౌండ్లో ఆయన శక్తివంతుడు, ఆయన యాక్సెప్టెన్స్ ఉంది ఆయన అంటే. మనం చూసినాం ఎలక్షన్స్ రిజల్ట్స్లో చూసినాం, ఆయన తిరుగుతూ చూసినాం. ఈరోజు కూడా ఇటల పోతున్నాడంటే ప్రభావితం చేయగలుగుతున్నాడు సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని, ముఖ్యంగా బీసీ వర్గాలని బాగా ప్రభావితం చేస్తున్నాడు. ఈయన రెడ్డి గారు, ఈయనకున్న అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. అంటే పవర్ఫుల్ మ్యాన్ కదా, ఆయన కాంట్రాక్టే 20,000 కాంట్రాక్ట్ అని ఓపెన్గా చెప్పుకునే. ఇది కోలు జార్ఖండ్లో ఇది మాకు వచ్చింది, మా కంపెనీకి మెరిట్ ద్వారా వచ్చింది కదా 20,000 crores. ఇది మామూలు, అది 10% పెడితే అల్లకలలో అవుతుంది తెలంగాణ రాజకీయం. కాబట్టి ఇద్దరు పవర్ఫుల్ అంటున్నాను. ఇద్దరు కలిస్తే అది ప్రపంచమే. సో ఇప్పుడు వాట్ అబౌట్ బీఆర్ఎస్ గురించి ఆలోచన? కేసీఆర్ అయితే బయటికి రావట్లేదు, ఆయన మనం చూసిన బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా ఎలక్షన్స్ ముందు? అయినా ఆ స్థాయిలో వచ్చి ఏదో దూకుడుగా రాజకీయం చేసే ఛాన్స్ అయితే లేకపోవచ్చు. అంటే ఒకటి అతను సామాన్యుడేం కాదు, నాకెంత అయినా పడకపోయినా. కేసీఆర్ అనే మాట ఆయన చూడటానికి పరిగెత్తుకుని వచ్చారన్నమాట. అవును, ఎంపీ ఎలక్షన్ ముందు ఆయన ప్రచారానికి పోతే విరగబడి జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత 10 ఏళ్ళు సీఎం కూడా అప్పుడు కనపడలేరు. ఊరికే బయటకు వచ్చి కనపడితే నీకు పెద్ద క్రేజ్ ఆయన చూడటానికి. అది ఇంకా అతనికి ఉంది, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ అని ఉంది అని మనం ఒప్పుకోవాలి. అతను అట్లా తిరుగుతాడా? మీకు ఆపుకుంటే ఫస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు అసలు కనీసం 60 మీటింగ్లు మా అభ్యర్థులకు ఓటేయండి అని ఒక ప్రెస్ ఏదో ఒక చిన్న వాయిస్ కదా చెప్పొచ్చు. తిరిగితే చాలా తేడా వచ్చు. మనం ఏమనుకున్నాము, 39 ఎమ్మెల్యేలు వచ్చినాయి కాబట్టి ఎంపీలు కూడా 1-2 వస్తాయి కావచ్చు, అందులో కేసీఆర్ లాంటి తిరిగిండి అనుకున్నాం. ఆయన తిరగడం గురించి చెప్తున్నా, తిరగడం గురించి కూడా ఆయన చూడండి మాకు ఎన్ని సీట్లు వస్తాయని కూడా అన్నాడు. ఒక్కటి కూడా పబ్లిక్ వేయలే. ఒకసారి అక్కడ రిజెక్ట్ అయ్యి కాంగ్రెస్ అధికారులకు వచ్చిన పబ్లిక్ అనవసరం అని చెప్పి ఇది తీసుకుపోయి కాంగ్రెస్ కూడా వేయలే, తీసుకుపోయి బీజేపీకి వేసారు. 8 మంది ఎమ్మెల్యేల బీజేపీకి, 2 రావాలి లెక్క ప్రకారం 8 గెలిచారు, 8 ఎంపీలు గెలిచారు. అంటే పబ్లిక్ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఎమ్మెల్యే గోపతిలో ఉంటుంది, ఎంపీ గోపతిలో ఉంటుంది. అది వాళ్ళు చూపించారు టైం అండ్ అగైన్. మనకు రేపు పొద్దున కూడా ఇట్లాంటి శక్తులు ఏమైనా కలిస్తే చెప్పలేమంటున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ దించేసినప్పుడు మొదటిసారి దించేస్తే ఒక పులి తిరిగిండు అంతా. సెకండ్ టైం ఆయన గోపిక లేకుండే, ఓడిపోయాడు, ఎవరు పట్టించుకోలే. మీకు జ్ఞాపకుంటే సడన్గా వ్యానిష్ అయిపోయాడు. ఆయనకే తప్పలే. అట్లాంటి గొప్ప డెఫినెట్లీ ఇది గ్రేట్ లీడర్. అట్లాంటి వాడికి తప్పలే. ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగుతాడు, మూవీస్ రేవంత్ రెడ్డి లెక్కకు వస్తుంది. సో ఇప్పుడు కవిత పార్టీ పేరు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం బయట పెట్టడం జరిగింది, తెలంగాణ ప్రజా జాగృతి అని. సో తెలంగాణ పదం ఉంటుంది ఖచ్చితంగానే, ఇంతకుముందు చిట్చాట్లో చెప్పింది. ఇక జాగృతి ఆమె ఐడెంటిటీ కాబట్టి అది పెట్టుకున్నది, ప్రజా అన్నది ఒకటి యాడ్ చేసింది. సో తను బోధన లేదా సిద్దిపేట నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నా అని కూడా చెప్పినట్టున్నది. 15th ఏప్రిల్ రోజున, సో ఆ రోజున పార్టీ ప్రకటన ఉండే ఛాన్స్ ఉందట. సో ఆమె ఫ్యూచర్ ఎట్లుండొచ్చు? ఒకటి కవిత కూడా అందులోనే ఉంది, ఆ కోర్టులో భాగం అవినీతిలో అని మనందరం అనుకున్నాం. నేనైతే ఫ్రాంక్గా చెప్తాను, ముందనుకున్నా. నాకు ఆమె బయటకు వచ్చి ఈ కూటరి వేరు, వీడు సంతోష్ గాడు, వాడు హరీష్ గాడు, వీళ్ళే లూటి, మా నాన్న శుద్ధపూస, బోళా శంకరుడు అని చెప్పిందా మనకు కూడా తెలియదు. ఆయన బోళా శంకరుడు నాకు కూడా తెలుసు, అది వేరే డిబేట్. కానీ ఆమె అంటుంది అంత వచ్చినప్పుడు తనకు అక్కడ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ లేదని, ఏదో ఆస్తుల పంచాయతీలు, ఈ డబ్బుల పంచాయతీలు వచ్చినాయని, ఎట్లయితే ఆంధ్రాలో
జగన్ వర్సెస్ షర్మిల పంచాయతీ ఇది కూడా అట్లాంటిదే అని అనిపించింది. ఆమె లెటర్స్ కూడా 8 లెటర్స్ రాసినట్టు మనకు తెలియదు. ఆ లెటర్ లీక్ అయ్యేంత వరకు. ఇంతకుముందు కూడా 8 రాసిన అవి రాలేదు. ఇదే లీక్ చేసి. సో దాంతో మనకు ఈమె కూడా అక్కడ అసంతృప్తి గురైంది, అవమానాలకు గురైంది. అందుకే కానీ అదే ఆమె ఫస్ట్ టైం అయిపోగానే వచ్చుంటే ఆ క్రెడిబిలిటీ వేరే ఉండేది. అదే అట్లా కాకుండా 10 ఏళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత అంత అయిపోయి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయి ఆ తర్వాత దానికి తగిన ఫలితాన్ని కూడా అనుభవించి ఉన్నో లేదో దేవుడు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి లేదు నేను కూడా ముఖ్యమంత్రిని అంటే ఆ నెగిటివిటీ అనేది మూట కట్టుకొని రెడీగా ఉన్నట్టే కదా, అది ఉంటుంది. అది మీరు తీసేయలేరు కదా. తీసేయలేం కదా. సో దానికి ఎక్కడో దగ్గర మైండ్లో ఉంటుంది. ఏమైనా వేవ్ వస్తే చెప్పలేం కానీ అంత వేవ్ క్రియేట్ చేయగలుగుతుంది ఆమె. అది కూడా ఒకటి పాయింట్ కదా. మీరు అన్నట్టు లోకల్ బాడీలో ఇప్పుడే ఆమె ప్రకటించిన తర్వాత కొంత ప్రభావాన్ని చూపించుంటే అరే ఈమె శక్తి అవుతుంది రేపొద్దున అనుకోవచ్చు. అది కూడా కనపడట్లేదు. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, నీ డబ్బునంతనే యాక్సెప్ట్ చేస్తారు. అంతే. షేర్లు ఏమంటే పరిగెత్తుకొని పోదురు మన వాళ్ళు. నీ కూడా టీవీ చూసి ఆశ్చర్యపోతుంది. ఎక్కడి నుంచి ఈ పురాలు తెలంగాణ పురాలు ఈఎంఐ ఏమంటే ఉడుతున్నారు. ఎందుకు ఊరుగారు పైసలు ఇస్తుంటే? అంతే కదా. ఇది కూడా పైసలు అయిపోతే ఒక్కడు రాడు. నేను అంటున్నా అంటే అంతే కదా. ఆమె సక్సెస్ కావద్దని నేను అనట్లేదు. పార్టీ పెట్టడానికి ఆమె హక్కు ఉంది, వ్యాక్యూమ్ ఉందని నేనే అనుకున్నాం. ఆ వ్యాక్యూమ్లో తను వస్తా అంటే కాదని వాడేవాడు. కానీ బట్ ఉన్న పారామీటర్స్ చూస్తే ఆమెకు అంత యాక్సెప్టెన్స్ రాదేమో అనిపిస్తుంది నాకు. తమకున్న 10 ఏళ్ళ టైం వేస్ట్ చేసింది కాబట్టి జాగృతిని అట్లే కంటిన్యూ చేసి ఉండి అప్పుడే డే 1 నుంచి తిట్టుండి టీఆర్ఎస్ని తప్పులు జరిగిన ఇప్పుడు చెప్పిన తప్పుల గురించి అప్పుడు చెప్పుంటే అప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేద్దాం. అరే ఏం చెప్తుందని ఆయన ఒక లీడర్గా కొత్త పార్టీకి వెల్కమ్ చేద్దరు. ఇప్పుడు ఆ సీన్ ఉందని నేను అనుకోను. ఐ డోంట్ నో, చూద్దాం ఏం జరుగుద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.